హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎవరైనా వీకెండ్స్ ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే, మేము నిన్న యాక్చువల్గా ట్యాంక్ బండ్ రూట్లో వెళ్ళాం అనమాట. సడన్గా చూడగానే ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది. ఇంకా ఎగ్జిబిషన్ చూడగానే ఇంకా మా తనిష్క ఆగుతుందా? అస్సలు ఆగదనమాట. ఇదంతా వింటర్ది థీమ్ ఉందన్నమాట. మొత్తం స్నో, కాశ్మీర్ థీమ్, మనాలి థీమ్ అలా ఉందన్నమాట. కానీ ఎంట్రీ టికెట్ మాత్రం 100 రూపీస్ పెట్టిండ్రు. ఇంతకుముందు 50 ఉండే అనుకుంటా వేరే దానికి. దీనికి మాత్రం 100 పెట్టిండ్రు అనమాట. పార్కింగ్ అయితే ఎంత కష్టంగా ఉందో కొంచెం చూసి వెళ్ళండి. బెటర్ బైక్ పైన వెళ్తే కానీ. ఇక్కడ వీళ్ళేమో ఇంకా ముందే బేల్పూరి కొనుక్కొని తింటున్నారనమాట. నేను మీ అందరికి అలా 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 లైట్గా చూపిద్దామని చెప్పేసి అక్కడక్కడ షార్ట్గా తీసానమాట. బాగా పెట్టిండ్రు ఎంట్రన్స్లో. ఇవన్నీ చూడడం అయితే బాగా పెట్టిండ్రు. దానికి ఇవ్వచ్చు మనీ, కానీ ఇంకా లోపలంతా తర్వాత బోర్గానే ఉంటుంది అనమాట. ఎంట్రన్స్లో ఇదంతా మొత్తం కాశ్మీర్ థీమ్, స్నో లాగా, ఇంకా స్నో మన మీద పడుతున్నట్టు పిల్లలకి బాగా నచ్చుతుంది అనమాట. పోలార్ బేర్స్ డిఫరెంట్గా ఇట్లా మంచిగా ఫోటోలు తీసుకోవడానికి పిక్చర్స్, ఇట్లా వాల్ పేపర్స్ అలా డిఫరెంట్గా పెట్టిండనమాట. చూడ్డానికైతే చాలా బాగుంది. ఎంట్రీలోనే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయండి, ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువ ఏం ఉండదు అనమాట. ఎంట్రన్స్లోనే ఉంటుంది. అందుకే ఎంట్రీలోనే మంచి టైం స్పెండ్ చేయండి. చూసారు కదా, ఇక్కడ అందరు ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. మంచి మంచి లైటింగ్, కలర్ఫుల్ ఫ్లవర్స్ లాగా, అంటే ఇంకా రియల్గా కాశ్మీర్ మనాలిలో ఉన్నట్టే పెట్టిండ్రు అనమాట. ఇక నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నెక్స్ట్ స్నో, ఇక్కడ నించుంటే ఏంటంటే స్నో పడుతుంది అనమాట మన పైన. ఇక్కడ ఉంది కదా, అది మెషిన్ నుంచి పడుతుంది అనమాట స్నో. మీరు ఎవరైనా మీ పిల్లల్ని తీసుకెళ్ళాలంటే కమింగ్ సండే, సాటర్డే అలా తీసుకెళ్ళండి. పార్కింగ్ కొంచెం కష్టంగా ఉంది, మిగతాదంతా ఓకే. 100 రూపీస్ ఉంది ఎంట్రీ. నెక్స్ట్ ఇవన్నీ ఇంకా చూస్తూ వెళ్తుండాలి. ఇక్కడ చూడండి, నేను చూపించాను కదా, అదే స్నో పడడం అనమాట. అందరిపైన అలా పడుతుంది. ఇంకా మా తనిష్క వెళ్ళి దాని ముందు నించుంది అనమాట. మా తనిష్కకి అయితే ఫుల్ నచ్చింది. మీకు కూడా ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి వెళ్ళొచ్చిన తర్వాత. నెక్స్ట్ కొన్ని వాటర్ ఫాల్స్ అది ఇది పెట్టారనమాట. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇట్లా బయటకు రాగానే నెక్స్ట్ ఇక్కడ అన్ని ఇంకా షాపింగ్స్ అనమాట. ఎంట్రీలోనే షాపింగ్ అనమాట. నార్మల్గా ఎగ్జిట్లలో ఉంటాయి కదా, ఇక్కడేమో ఎంట్రీలోనే షాపింగ్ అనమాట. అన్ని షాప్స్. ఇంకా మా తనిష్క అయితే ఇంక ఇక్కడికి రాగానే చంద్రముఖి లాగానే మారిపోతుంది అనమాట. ఇంకా అది కావాలి ఇది కావాలి అట్లా డ్రెస్సులు అడిగితే సరే కొనిస్తాం, కానీ అన్ని పిచ్చి పిచ్చి టాయ్స్ అవి ఇవి అనమాట. అది కావాలి ఇది కావాలి, అది తింటా ఇది తింటా, పిచ్చి పిచ్చివి అన్నీ మొత్తం. ఇంక ఇది చూడగానే ఇంకా గేమ్స్ చూస్తే అయితే ఇంకా అంతే. ఇంకా వాళ్ళ నాన్న అన్నాడు, ఒకటే గేమ్ ఎక్కిస్తా, ఒకటే బొమ్మ కొనిస్తానన్నాడు అనమాట. ఇక్కడ మేము పాపడ్ తింటున్నాం అనమాట. ఇంకా ఆలోచిస్తుంది అక్కడ నించొని ఏది ఆడాలి ఏంటి అని చెప్పేసి. లాస్ట్కి ఇది డాన్సింగ్ అనుకుంటా, ఇది డాన్సింగ్దో ఏదో ఉంటుంది. దీన్ని నాకు అంత ఐడియా లేదు. ఇది ఎక్కిందనమాట. ఇదే పాపడ్ తిని ఇది ఎక్కింది. మంచిగా తిప్పినట్టు అయిందంట. నాకు దిగినాక చెప్తుంది. వామిటింగ్ ఏం కాలేదు కానీ తిప్పినట్టు అయిందంట. కొంచెం తనిష్క ఏం భయపడదు అనమాట. జైంట్ వీల్ కానీ కొలంబస్ కానీ అన్ని ఎక్కుతుంది అనమాట. చిన్నప్పటి నుంచి అయినా అసలు భయపడకుండా అన్ని ఎక్కుతుంది అనమాట. అన్ని రైడ్స్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. కాకపోతే ఎవరొకరు పక్కకు ఉండాలి అని అంటది అంతే. చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇదైతే అసలు జిగ్జాగ్గా ఫుల్ తిరిగింది అనమాట. అక్కడ ఉంది చూడండి, డాన్సింగ్ ఫ్లైయో ఏదో ఉంది కదా నేమ్. చాలా ఎంజాయ్ చేసింది. దీనికి కూడా ఎంట్రీ 100 రూపీస్ అనమాట. ఇంకా నేను షాపింగ్ అయితే ఏం చేయలేదు. రొటీన్వి కదా ఎగ్జిబిషన్లో ఉండేటివి, ఎప్పుడు చేసేటివి అని చెప్పేసి నేనైతే ఏం చేయలేదు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు